వెల్కమ్ టు వావి ఛానల్. కావలి డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాలకృష్ణారెడ్డి నగర్ నందు కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. లేదు తీసుకున్నాం. సావధాన్ టీమ్ 1 కరెక్ట్గా ఉన్నారా? టీమ్ 2 టీమ్ 3 టీమ్ 4 కరెక్ట్ సార్. టీమ్ 5 టీమ్ 6 కరెక్ట్ సార్. టీమ్ 7 కరెక్ట్ సార్. టీమ్ 8 కరెక్ట్ సార్. టీమ్ 9 సార్. 12 టీమ్ 12 సార్ వస్తలే సార్. టీమ్ 13 కరెక్ట్ సార్. దినం అంటే డౌన్ సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 5 గంటల నుంచి కావలి పట్టణంలో ఇందిరానగర్ కాలనీ, తుఫాన్ నగరు, బాలకృష్ణారెడ్డి నగరు, ఈ 2 టౌన్ అండ్ రూరల్ ఏరియా సంబంధించిన పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏరియాలో ఇక్కడ ఈరోజు ఉదయం 5 నుంచి 7 వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంటు. ఇందులో మొత్తంగా 88 మంది పోలీసులు పాల్గొన్నారు. సిఎల్ 4, ఎస్ఐలు 9 మంది, ఏఎస్ఐలు ఎస్సీలు 10 మంది, మిగతా అంతా మెన్ హోంగార్డ్స్. టోటల్గా 88 మంది పాల్గొనడం జరిగింది. దీన్ని 13 పార్టీలుగా ఏర్పాటు చేసుకుని మేము ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇంట్లో ఏమన్నా మత్తు పదార్థాలు కానీ, ఇల్లీగల్ ఐరాక్ కానీ, సారాయి కానీ, గంజాయి కానీ ఇంకేమన్నా దొరుకుతాయని కూడా సెర్చ్ చేశాము. కొత్త వ్యక్తులు ఎవరన్నా కూడా ఉండాలని చెప్పి కూడా సర్వ్ చేశాము. తర్వాత వెహికల్స్కి సంబంధించి ఆర్సీలు అన్నీ ఉన్నాయా లేదా సర్టిఫికెట్స్ చూసాము. ఈ సందర్భంగా 40 2 వీలర్స్, 40 బైకులు సీజ్ చేయడం జరిగింది. ఒక 4 ఆటోలు రికార్డ్స్ లేకుండా మనకి పట్టుబడినాయి. వీటిలంతా సీజ్ చేసి స్టేషన్లో పెడతాము. ఎవరైనా వ్యాలిడ్ రికార్డ్స్ చేస్తే వాళ్ళకి చేస్తాం. మిగతా అంతా కూడా మేము కోర్టుకు పెట్టేస్తాం. మారణాయుధాలు కానీ అటువంటి మారణాయుధాలు అట్లాంటివి ఏం జరగలేదు. కొత్త వ్యక్తులు కూడా మాకేం కనబడలేదు. ఇది కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ పెడతాము. పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ మేరకు కరెక్ట్ అయిన సమాచారం వచ్చినప్పుడు మళ్ళీ కూడా సెర్చ్ చేసి ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ అలా ఉన్నా కూడా పట్టుకొని కేసులు కట్టడం జరుగుతుంది.